7వ తారీఖు ఎందుకును మేము ఈ డేట్ అంటే బ్రతికిన రోజు, రోజు 2 రోజులు ఈరోజు ఇప్పుడు ఉన్నాయి. ఒక 5గురు కారులో మేము వెళుతున్నప్పుడు ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్లో దేవుని బిడ్డలారా 4 సజీవంగా బ్రతికి ఉండడానికి దేవుడు కృప చూపించి, అలాగే దైవజనులు, అభిషక్తులు, మరి దేవుని సేవలు ఎంత అద్భుతంగా వాడబడి ఆయనకి ఇష్టమైన వారు ఆయన ముందుగా పిలువబడుతున్నారు కనుక వారిని దేవుడు పిలుచుకున్నారు. కీర్తిశేషులు రెవరెండ్ డాక్టర్ సామ్యూయల్ రాజు గారు, మరి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క సభలు కంటిన్యూగా మేము బ్రతుకున్నంతకాలం మా తర్వాత కూడా ఎలాగైనా చర్చిలైనా ఎలాగైనా కూడా జరగాలి అనొక తీర్మానం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన మరి 3 దినాలు సభలు జరిగించి మేము మద్రాసు వెళుతున్నప్పుడు ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. మరి దేవుని బిడ్డలారా అది ఎప్పటికీ కూడా మర్చిపోకూడదనే ఉద్దేశంతో చెల్లి మేము మాట్లాడుకున్నప్పుడు, మరి చెల్లితో లేక బావగారితో కూడా ఆయన ఉన్నప్పుడు కూడా నేను ఏది చెప్పినా కూడా దేనికి కూడా వారు నా మాట తీసేయక నేను ఎలా చెబితే అలాగే వారు నడిపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అలాగే ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నాము. మరి మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఈ సందర్భం, ఈరోజు ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈ సమయంలో చెల్లి ఎస్తేరమ్మ గారు వచ్చి చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలని నేను ప్రభుని బట్టి తెలియజేస్తున్నాను. ముందే సాక్ష్యం అండి. ఆ సాక్ష్యమైన తర్వాత 1-2 శుభాలు విన్న తర్వాత దైవజనులకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది కనుక మరి త్వరగా ఈ సందర్భాన్ని, మరి దేవుడు చేసిన కార్యాన్ని, మరి దేవుడి సన్నిధిలో దైవజనులు చేసిన పరిచర్యను జ్ఞాపం చేసుకోవాలి. నీతిమంతుని జ్ఞాపం చేసుకునుట ఆశీర్వాదకరం. నిజంగా మేము ఆశీర్వదించబడ్డాం. ఈ స్థలంలో ఇంతమందిలా కూడుకుని ఇంత చక్కని మందిరం మేము కలిగి ఉండి పరిచర్య జరుగుతుందంటే మరి సామ్యూయల్ రాజు గారి యొక్క రెక్కల కష్టం. ఆయన రాత్రులనక పగలనక భార్యను విడిచి పిల్లలను విడిచి అనేక శ్రమలు అనుభవించి ఆయన కష్టార్జితాన్ని దేవుని పరిచర్యలు ఈరోజు నిజంగా ఎవరైనా సరే ఒక 100 రూపాయలు దేవుని పనిలో సహకరించాలంటే ఎంతో ఆలోచన చేస్తారు. కానీ దైవజనులు సామ్యూయల్ రాజయ్య గారు మొసలపల్లిలో కానీ ఇక్కడ కానీ దేవుని పని నిమిత్తం కోట్లాది రూపాయలు ఖరీదైనటువంటి స్థలాలను, మందిరాలను సిద్ధం చేసి ఈ పని ఇలాగ ఎప్పుడు కొనసాగాలి దేవుని సన్నిధిలో ఒక మిగిల్చి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఆ పేరు మాకు మిగిల్చి వెళ్ళారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. తెలియచరండి అమ్మ, ఈ మాటలు మీరు వచ్చే వరకు దయచేసి. ఎందుకంటే ఆ తల్లి భర్త గారితో వారు అనుభవించినటువంటి అనేక కష్టాలు కావచ్చు, మేలు కావచ్చు, మరి ఆ సంగతులు 1-2 నిమిషాలు సాక్ష్యం ఇద్దాం. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నామమున కూడిన మరి సంఘ బిడ్డలు, అలాగే బంధువులు, స్నేహితులైన వారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న దైవ సేవకులకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మరి 3 సంవత్సరాలు తన అద్భుతమైన కృప ద్వారా పరిచర్య ఏంటి, బిడ్డలేంటి, నేనేంటి దేవుని సన్నిధిలో ఆదరించబడ్డాం, పోషించబడ్డాం. దేవుడు కృప చూపించాడు. ఈ దినం ఎలాగ జరుగుతుందంటే దేవుని కృప ఇది. దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. బిడ్డల చదువుల విషయం ఏంటి, వాళ్ళు దూర ప్రాంతంలో ఉన్నారు. అంతే, బాబు అమెరికాలో ఉన్నాడు, పాప జర్మనీలో ఉంది. ఒంటరిగా ఉన్నా కానీ నాకు